హాయ్ డిజిటల్ పీపుల్, దిస్ ఇస్ అర్జున్. ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఈజ్ ఆల్ అబౌట్ డిజిటల్ మార్కెటింగ్. సో ఎవరికైతే డిజిటల్ మార్కెటింగ్ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. మీకు తప్పకుండా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇట్స్ లైక్ అన్ ఓషియన్. ఇది ఏంటంటే ఒక పెద్ద సముద్రం లాంటిది. చెప్పుకుంటూ పోతే హవర్స్ కాదు, డేస్ కూడా సరిపోవు. సో అందుకని మనం ఈరోజు అందరికీ అవసరమయ్యే అతి ముఖ్యమైన విషయాలు మాత్రం షేర్ చేసుకుందాం. సో ఇంకా లేట్ చేయకుండా క్విక్గా ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామో ఒక క్విక్ అవుట్లైన్ ఇస్తున్నాను. అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? ఆల్రెడీ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండగా రీసెంట్ టైమ్స్లో ఈ డిజిటల్ మార్కెటింగ్కి ఇంత క్రేజ్ ఎందుకు వచ్చింది? డిజిటల్ మార్కెటింగ్లో టైప్స్ ఎన్ని ఉన్నాయి? ఎవరు ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ చేయొచ్చు? అండ్ ఏమైనా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా? అండ్ యాజ్ ఎ బిగినర్గా డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫైల్తో ఒక బిగ్ కార్పొరేట్ కంపెనీలోకి ఎలా ఎంటర్ అవ్వాలి, అంటే ఎలా జాబ్ తెచ్చుకోవాలి? ఈ వీడియో మొత్తంలో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో స్టూడెంట్స్ ఎవరైనా ఉండి జాబ్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఇది ఫాలో అవ్వండి. నెక్స్ట్, ఏ జాబ్ రోల్స్కి డిజిటల్ మార్కెటింగ్లో హై ప్యాకేజెస్ కంపెనీస్ ఆఫర్ చేస్తాయి, అలాగే కెరీర్ పాత్ ఎలా ఉంటుంది, అండ్ చివరగా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఫ్రీలాన్సింగ్ జాబ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయాలను మనం ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. ముందుగా డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలి అంటే ఏదైనా ఒక కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్ని సేల్ చేయడానికి కస్టమర్స్ ఎవరైతే మొబైల్ లేదా ల్యాప్టాప్ లేదా టెలివిజన్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా రీచ్ కావడాన్ని డిజిటల్ మార్కెటింగ్ అంటాం. ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే, సో వన్ సైడ్ కంపెనీస్ ఉన్నాయి, సర్వీసెస్ ఆర్ ప్రొడక్ట్స్ ఆఫర్ చేస్తున్నాయి. ద అదర్ సైడ్ మొబైల్ ఆర్ ల్యాప్టాప్ ఆర్ టెలివిజన్ యూజ్ చేసే కస్టమర్స్ ఉన్నారు. సో మిడిల్లో యాజ్ అన్ అడ్వర్టైజర్ మనం ఈ అడ్వర్టైజింగ్ క్యాంపెయిన్ని సెటప్ చేసి ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్ని మనం అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా కస్టమర్స్కి మొబైల్స్, ల్యాప్టాప్స్ లేదా టెలివిజన్స్లో రీచ్ అవుతాం. సో రీచ్ అయ్యి సేల్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. దీన్ని మనం డిజిటల్ మార్కెటింగ్ అని అంటాం. సో ఈ అడ్వర్టైజ్మెంట్స్ని కస్టమర్స్కి చూపించడానికి మార్కెటర్స్ డిఫరెంట్ ఛానల్స్ని యూజ్ చేస్తూ ఉంటారు. అంటే లైక్ సర్చ్ ఇంజన్స్, వెబ్సైట్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఈమెయిల్స్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ లాంటివి అనమాట. సో కస్టమర్స్లో బ్రాండ్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి కావచ్చు, అలాగే ట్రస్ట్ ఫ్యాక్టర్ని బిల్డ్ చేయడానికి కావచ్చు, ఈ మార్కెటింగ్ ఛానల్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. సో మీలో చాలామందికి డౌట్ రావచ్చు, అదేంటంటే ఆల్రెడీ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండగా డిజిటల్ మార్కెటింగ్తో యూజ్ ఏంటి అని. ట్రెడిషనల్ మార్కెటింగ్లో సాధ్యపడని ఎన్నో విషయాలు ఇక్కడ చేయడానికి మనకు వీలవుతుంది. సో అందుకనే ట్రెడిషనల్ మార్కెటింగ్ కంటే డిజిటల్ మార్కెటింగ్ రీసెంట్ టైమ్స్లో చాలా పాపులారిటీలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ యొక్క ప్రోడక్ట్ ఉంది. సో ఆ ప్రోడక్ట్ని నేను ఏ జెండర్కి కనపడాలో, అంటే ఉమెన్కా మెన్కా చూస్ చేసుకోవచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కనపడాలి అంటే పర్టిక్యులర్ ఈ ఏజ్ వాళ్ళకి మాత్రమే కనపడేలా చూస్ చేసుకోవచ్చు. అలాగే పర్టిక్యులర్ లొకేషన్స్, అంటే నేను ముంబైలో ఉన్న కస్టమర్స్కి మాత్రమే కనపడేలా నేను చూస్ చేసుకోవడానికి వీలవుతుంది. అలాగే ఏ డివైస్, అంటే నా కస్టమర్స్ ఎవరైతే మొబైల్స్ వాడుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ ప్రోడక్ట్ యొక్క యాడ్ కనపడాలి అనేలా నేను చూస్ చేసుకోవడానికి ఈ డిజిటల్ మార్కెటింగ్లో వీలవుతుంది. ద అదర్ ఎండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్లో ఇలాంటివి ఏమీ కుదరవు. బికాస్ ఎందుకంటే మనం డేస్ బ్యాక్ చూస్తే అప్పట్లో ఏదైనా కంపెనీ యొక్క ప్రొడక్ట్ అడ్వర్టైజ్ చేయాలి అనుకుంటే ఏ రేడియోలోనో, టీవీలోనో, న్యూస్ పేపర్లోనో ఇవ్వాల్సి వచ్చేది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక న్యూస్ పేపర్లో ఒక ప్రోడక్ట్ యొక్క యాడ్ ఇవ్వడం జరిగిందనుకోండి, మొత్తం ఆ ప్రోడక్ట్ వచ్చేసి సపోజ్ ఓన్లీ యంగ్ మెన్కి సంబంధించిన ప్రోడక్ట్ అయినప్పటికీ ఇండియా మొత్తంలో ఆ న్యూస్ పేపర్ వెళ్తుంది కాబట్టి ఇర్రిలెవెంట్ కస్టమర్స్ కూడా
ఆ ప్రోడక్ట్ని చూడడం జరుగుతుంది. అలాగే బడ్జెట్ అనేది చాలా వేస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్లో వన్స్ పర్టిక్యులర్ కస్టమర్ ఆ యాడ్ క్లిక్ చేసి వచ్చిన తర్వాత ఎన్ని కన్వర్షన్స్ వచ్చాయి, ఎవరు కన్వర్ట్ అయ్యారు, ఎవరు కన్వర్ట్ అవ్వలేదు. సో కన్వర్ట్ అవ్వని కస్టమర్స్కి డిఫరెంట్ డిస్కౌంట్స్ ఆర్ కూపన్స్తో మళ్ళీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్తో రీచ్ కావడానికి వీలవుతుంది. అదే ద అదర్ ఎండ్ వచ్చేసి ట్రెడిషనల్ మార్కెటింగ్లో అసలు కస్టమర్ ఆ పేపర్ యాడ్ చూసి కన్వర్ట్ అయినప్పటికీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు నో ఈ కస్టమర్ అసలు మన యాడ్ చూసి వచ్చాడా లేదా అనేది చెప్పడం చాలా కష్టమవుతుంది. సో ఇలాంటి ఎన్నో అడ్వాంటేజెస్ మనకు డిజిటల్ మార్కెటింగ్లో ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, పీపీసీ అడ్వర్టైజింగ్, కంటెంట్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఈమెయిల్ మార్కెటింగ్ అండ్ అఫిలియేట్ మార్కెటింగ్ లాంటివి ఉంటూ వీటి కింద మళ్ళీ సబ్ కేటగిరీస్ ఎన్నో ఉంటాయి. సో ఇక్కడే ఈ వివిధ రకాల ప్లాట్ఫామ్స్ని మేనేజ్ చేయడానికి ఎన్నో జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అయి ఉన్నాయి. సో ఎన్నో కంపెనీస్లో వీటిని మేనేజ్ చేయడానికి హ్యూమన్ రిసోర్స్ అవసరం ఉంటుంది. కాబట్టి కంపెనీస్ ఎవరైతే డిజిటలైజ్ కంపెనీస్ ఉన్నాయో ఈ డిజిటల్ కంపెనీస్ ఎవరికైతే ఈ స్కిల్స్ ఉన్నాయో వాళ్ళని హైర్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటాయి. ఇప్పుడు ఎవరైతే జాబ్ చేయాలనుకున్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ విషయానికి వస్తే మినిమం డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి ముందు చెప్పిన ఏదో ఒక స్కిల్ ఉంటే వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ ప్రీవియస్గా జాబ్ చేసి ఉండి మధ్యలో కెరీర్ గ్యాప్ వచ్చి ఉంటే మళ్ళీ ఐటీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ స్కిల్స్ బాగా ఉపయోగపడతాయి. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ స్టూడెంట్స్ ఎవరికైతే కోడింగ్ ఇంట్రెస్ట్ లేదో, కోడింగ్ జాబ్స్ ఇంట్రెస్ట్ లేవో బట్ స్టిల్ ఐటీ ఇండస్ట్రీలో ఐటీ కంపెనీస్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి స్కిల్స్ ఎంతగానో హెల్ప్ చేస్తాయి. దాంతోపాటు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మైండ్ సెట్ ఉన్న ఎవరైనా సరే డిజిటల్ రిలేటెడ్ కంపెనీస్ ఫ్యూచర్లో సెటప్ చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ స్కిల్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. అలాగే హోమ్ మేకర్స్కి కూడా, మరియు ముఖ్యంగా ఎంబీఏలో మార్కెటింగ్ చేసిన స్టూడెంట్స్ ఈ స్కిల్స్ కలిగి ఉంటే మాత్రం చాలా మంచి మంచి కంపెనీస్లో హయ్యర్ లెవెల్ రోల్స్లో సెలెక్ట్ కావడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. సో ఒక బిగినర్గా డిజిటల్ మార్కెటింగ్ ప్రొఫైల్తో ఒక బిగ్ మల్టీనేషనల్ కంపెనీస్లోకి ఎలా సెలెక్ట్ అవ్వాలి, అంటే ఎలా జాబ్ తెచ్చుకోవాలో ఇప్పుడు చూద్దాం. నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నా, చాలామంది బిగినర్స్కి ఈ డౌట్ అయితే తప్పకుండా ఉంటుంది. సో నేను ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తా, ఫాలో అండి, తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. అండ్ స్టూడెంట్స్కి ఆర్ క్యాండిడేట్స్కి ఉన్న ఈ ఫియర్నే ఇన్స్టిట్యూషన్స్ అడ్వాంటేజ్గా తీసుకొని ఎన్కాష్ చేసుకొని వాళ్ళ నంబర్ ఆఫ్ అడ్మిషన్స్ కౌంట్ని పెంచుకుంటుంటాయి. నేను వచ్చే స్టూడెంట్స్కి సజెస్ట్ చేస్తుంటారు, మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ కోర్స్ తీసుకుంటే తప్పకుండా జాబ్లో సెలెక్ట్ అవుతారు, జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుందని, జాబ్స్ వస్తాయని ఆశ చూపించి హై ఫీజెస్ కలెక్ట్ చేస్తుంటారు. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను ముందు చెప్పినట్టుగా డిజిటల్ మార్కెటింగ్ అంటేనే ఎన్నో మాడ్యూల్స్ ఉంటాయి. ఒక్కొక్క మాడ్యూల్ నేర్చుకోవడానికే 6 to 7 months టైం పడుతుంది ప్రాపర్గా. అలాంటిది ఈ అన్ని మాడ్యూల్స్ కలిపి డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కింద 1.5 monthలో ఈ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళ షెడ్యూల్ ప్రకారం టీచ్ చేస్తూ ఉండడం వల్ల స్టూడెంట్స్కి కోర్స్ అయ్యే టైం వరకు సరిగ్గా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల చివరికి అన్ని మాడ్యూల్స్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అయిపోతుంటారు చాలామంది. సో ఇది చాలా బిగ్ మిస్టేక్ అండ్ ఈజ్ బ్లండర్. ఈ తప్పు మీరు చేయకండి. ఇక్కడ మరికొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. వాళ్ళు ఎలా సజెస్ట్ చేస్తారంటే, మీరు ఈ డిజిటల్ మార్కెటింగ్ కంప్లీట్ కోర్స్ అయిన తర్వాత జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేకపోతే ఫ్రీలాన్సింగ్ చేసుకోవచ్చు, ఏజెన్సీ సెటప్ చేసుకోవచ్చు, ఓన్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయొచ్చు అని వాళ్ళకి ఆశ పెడుతుంటాయి. బట్ ఇలా ఎవరైనా చెప్తే మాత్రం 80% నమ్మకండి. ఒక్కసారి ఆలోచించండి, మీరు కోర్స్ కంప్లీట్ అయ్యే టైంకి సరిగ్గా ఏ మాడ్యూల్ మీద కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. దట్టు జాబ్ తెచ్చుకోవడమే కష్టమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఫ్రీలాన్సింగ్ సంబంధించినటువంటి మీ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోగలుగుతారు, ఒకవేళ వచ్చిన క్లయింట్స్ని ఎలా సాటిస్ఫై చేయగలుగుతారు? సాటిస్ఫై చేయడం చాలా కష్టం. అండ్
ఇది కూడా ఒక పెద్ద మిస్టేక్ అవుతుంది. ఇలాంటి బ్లండర్ మిస్టేక్స్ మీరు చేయకండి. ఎస్, కుదురుతుంది. ఎప్పుడు కుదురుతుంది అంటే ప్రాపర్గా ఈ స్కిల్స్ అన్నీ ఉన్న తర్వాత, ఏదో కంపెనీలో కనీసం ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న తర్వాత, ఇన్ అండ్ అవుట్ గురించి తెలుసుకున్న తర్వాత మాత్రమే మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అప్పటి వరకు మాత్రం ఎట్టి పర్స్లో ఇలాంటివి చేయకండి. ముందు మీరు డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కంప్లీట్ చేయగానే పెద్ద పెద్ద కంపెనీస్లో మంచి జాబ్ ఆఫర్స్ వస్తాయనే థాట్ ఉంటే మాత్రం తీసేయండి. ఎందుకంటే ఇది చాలా తక్కువ మంది స్టూడెంట్స్ మాత్రమే కుదురుతుంది. సో ఇక్కడ నేను ఒక టెక్నిక్ చెప్తాను. ఇది ఫాలో అయితే మాత్రం మీరు చాలా తక్కువ టైంలో ఒక మంచి కంపెనీలో మంచి హయ్యర్ ప్రొఫైల్లో మీరు తప్పకుండా ఉంటారు. రియాలిటీకి వచ్చి నేను చెప్పింది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. అదేంటంటే, ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న అన్ని కోర్సెస్ ఒకటేసారి నేర్చుకుందామని మాత్రం అనుకోకండి. అది ఎట్టి పర్సెంట్ అలా చేయకండి. ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వచ్చేసి కార్పొరేట్ కంపెనీస్లో హయ్యర్ లెవెల్లో చూసుకుంటే మెయిన్గా 2 కేటగిరీ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఒకటి SEO, 2 SEM. సో SEO అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ జాబ్స్. ఇవి చాలా ఈజీగా ఫ్రెషర్స్కి ఆఫర్ చేస్తుంటారు కంపెనీస్. అలాగే ద అదర్ సైడ్ వచ్చేసి SEM, సర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ జాబ్స్. అంటే దాన్నే మనం పెయిడ్ అడ్వర్టైజింగ్ జాబ్స్ అంటాం, PPC జాబ్స్ అంటాం. ఇవి ఫ్రెషర్స్కి అంత ఈజీగా కంపెనీస్ ఆఫర్ చేయవు. కాబట్టి మీరు ఫస్ట్ ఒక బెస్ట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి SEO అంటే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మాడ్యూల్ కోర్సులో మాత్రమే జాయిన్ అవ్వండి. సో దీనివల్ల మీకు ఫీజు కూడా చాలా తక్కువ ఉంటుంది అండ్ మీకు ఏ కన్ఫ్యూజన్ లేకుండా వేరే ఏ మాడ్యూల్ మీద ఫోకస్ చేయని అవసరం లేదు. కాబట్టి మీరు వితిన్ 2 monthsలో ప్రాపర్గా స్కిల్స్ నేర్చుకోవడానికి వీలవుతుంది. సో నెక్స్ట్, ఈ SEO కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత కంపెనీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. సో ఆల్రెడీ SEOలో చాలా చిన్న చిన్న కంపెనీస్ సింగిల్ రూమ్లో ఉండేవి కూడా చాలా ఉంటాయి. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా రీసెర్చ్ చేసి కంపెనీస్కి అప్లై చేసి ఒక మంచి కంపెనీలో SEO అనలిస్ట్కి జాయిన్ అవ్వండి. అక్కడ ఒక 1 to 1.5 year వర్క్ చేయండి. ప్యారలల్గా మీరు బయట ఏదైనా ఒక ఇన్స్టిట్యూషన్లో PPC అంటే ఒక గూగుల్ యాడ్స్ అండ్ ఫేస్బుక్ యాడ్స్ 2 నేర్చుకోండి. యాక్చువల్గా గట్టిగా కూర్చుంటే 1 monthలో ఈ 2 నేర్చుకోవచ్చు. బట్ ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉంటారు కాబట్టి 1 year ఈజ్ మోర్ దాన్ సఫిషియంట్. మీరు అటు జాబ్ చేస్తూ ఇటు ప్యారలల్గా ఈ కోర్సెస్ నేర్చుకుంటూ ఎంతో కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ తెచ్చుకుంటూ ఉండండి. సో ఒక 1 year 1.5 year కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇంకా ఎప్పుడైతే కాన్ఫిడెంట్ ఉంటుందో అప్పుడు ప్యారలల్గా PPC కంపెనీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేయండి. అక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి, నా ప్రజెంట్ కంపెనీలో నేను ఇది చిన్న కంపెనీ కావడం వల్ల మెనీ మాడ్యూల్స్ మీద వర్క్ చేయడం జరిగిందని. అంటే SEO 50%, 25% గూగుల్ యాడ్స్, 25% ఫేస్బుక్ యాడ్స్ మీద నేను వర్క్ చేశాను, నాకు నాలెడ్జ్ ఉంది అని క్లియర్గా చెప్తే సరిపోతుంది. ఎందుకంటే మీరు ఆల్రెడీ 1.5 year 2 years లోపే ఉంటారు కాబట్టి మిమ్మల్ని జస్ట్ ఫ్రెషర్స్గానే కన్సిడర్ చేస్తారు. మీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ కూడా వాళ్ళు ఏం పెట్టుకోరు. కాబట్టి ఇది ఈజీగా కుదురుతుంది అండ్ మీరు తప్పకుండా ఇంటర్వ్యూ బాగా ఇవ్వగలిగితే మాత్రం మంచి కంపెనీకి సెలెక్ట్ కావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు ఫస్ట్ SEO కంపెనీస్కి సెలెక్ట్ అయినప్పుడు అక్కడ మీ శాలరీ చాలా తక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది. అంటే అరౌండ్ 15,000, 18,000 రేంజ్లోనే ఉంటుంది. ఏ SEO కంపెనీ అయినా ఫ్రెషర్స్కి ఆ శాలరీసే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే మీరు PPC ఈ అడ్వర్టైజింగ్ సంబంధించిన కంపెనీస్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుందో ఇంకా అక్కడి నుంచి మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే 40,000, 50,000 రేంజ్లో మీరు శాలరీస్ తీసుకోవడం జరుగుతుంది. అండ్ చాలా తక్కువ టైంలోనే వచ్చే కమింగ్ ఇయర్స్లో మీ 4 to 5 years ఎక్స్పీరియన్స్ టైంలోనే మీరు 70,000 to 80,000 శాలరీ ప్యాకేజ్ రేంజ్లోకి వెళ్ళిపోతారు. మీరు కేవలం జాబ్ మాత్రమే ఇంట్రెస్ట్ ఉంది అంటే అలాగే కంటిన్యూ చేయండి. బట్ ఎవరికైతే ఫ్యూచర్లో ఒక డిజిటల్ రిలేటెడ్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఎవ్రీ 1.5 yearకి ఒక కంపెనీ స్కిప్ చేస్తూ కొత్త డొమైన్లో వర్క్ చేస్తూ ఉండండి. ఇలా ఒక 5 years తిరిగేలోపు మీకు కంప్లీట్గా డిఫరెంట్ ఫీల్డ్స్ మీద నాలెడ్జ్, స్కిల్స్ వస్తుంది. దాంతోపాటు మీ శాలరీ ప్యాకేజ్ కూడా హై రేంజ్లో ఉంటుంది. సో ప్యారలల్గా మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ కూడా తీసుకోవడం స్టార్ట్ చేయండి, వాటి మీద వర్క్ చేయండి.
దానివల్ల మీకు నాలెడ్జ్ గెయిన్ అవుతుంది. సో ఎప్పుడైతే మీ ఫ్రీలాన్సింగ్ సంబంధించిన ఇన్కమ్ మీ శాలరీ కంటే ఎక్కువ రావడం మొదలవుతుందో ఇక అప్పుడు మీరు ప్రజెంట్ వర్క్ చేస్తున్న కంపెనీని కంప్లీట్గా వదిలేసేయండి. వదిలి తర్వాత నెక్స్ట్ ఒక మంచి కంపెనీని, ఏజెన్సీని ఎస్టాబ్లిష్ చేసుకోండి. ఆన్లైన్లోనే చేసుకొని సర్వీసెస్ ఆఫర్ చేయడం స్టార్ట్ చేయండి. ఇంకా తొందరలో మీ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. ఇక హై శాలరీ ప్యాకేజెస్ ఉన్న జాబ్ రోల్స్ విషయానికి వస్తే నేను ముందుగా చెప్పినట్టుగా ఎస్సీఓతోని కంపేర్ చేసుకుంటే ఎస్సీఎం అంటే పెయిడ్ అడ్వర్టైజింగ్ సైడ్ ఉండే కంపెనీస్లో చాలా ప్యాకేజెస్ హై రేంజ్లో ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, వీడియో మార్కెటింగ్ లాంటి ప్రొఫైల్స్లో మంచి హై రేంజ్లో ప్యాకేజెస్ ఉండడం జరుగుతుంది. ఇక కెరీర్ పాత్ గురించి మాట్లాడుకుంటే ముందుగా చెప్పినట్టుగా పీపీసీ అడ్వర్టైజింగ్ సంబంధించిన రోల్స్లో ప్యాకేజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా మీకు ఎస్సీఓ ఎట్ ద సేమ్ టైం ఎస్సీఎం రెండింటిలో స్కిల్స్ కనుక ఉంటే మెనీ బిగ్ కంపెనీస్ చాలా హై రేంజ్లో ప్యాకేజెస్ని అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రీలాన్సింగ్ జాబ్స్ విషయానికి వస్తే మీకు ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకుండా మాత్రం 80%లో ఈ వర్క్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే మీరు సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో ఎంతో కొంత కార్పొరేట్లో ఎక్స్పీరియన్స్ తెచ్చుకున్న తర్వాత ప్రాపర్గా ఇన్ అండ్ అవుట్ గురించి తెలుసుకొని ఒక బిజినెస్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, క్లయింట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనే విషయాల మీద పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఇలాంటి జాబ్స్కి ట్రై చేయండి. ఇలా ఫ్రీలాన్సింగ్ చేయడానికి చూడండి. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ని ఎలా తెచ్చుకోవాలని మాట్లాడుకుంటే ఫస్ట్ మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా బిజినెస్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ప్రాజెక్టు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ కుదరకపోతే ఫైవర్ లాంటి ఫ్రీలాన్సింగ్ వెబ్సైట్స్లోకి వెళ్ళి మీ ప్రొఫైల్ని అప్డేట్ చేయడం, గిగ్ని అప్డేట్ చేయడం మాత్రం తప్పకుండా చేయండి. సో దాని ద్వారా మీకు చిన్నగా ప్రాజెక్ట్స్ రావడం స్టార్ట్ అవుతాయి. హోప్ ఈ వీడియో మీకు మీ కెరీర్కి తప్పకుండా ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ చివరి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.